హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా బాదం కుల్ఫీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదే మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఎలాంటి క్రీమ్ కానీ, మిల్క్ పౌడర్ కానీ, పాల మీద మీగడ కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్గా చేసుకుని ఈ బాదం కుల్ఫీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాదం కుల్ఫీ చేయడానికి ఒక గిన్నెలోకి 10-15 వరకు బాదం పలుకుల్ని తీసుకోవాలి. అలాగే బాదం గింజలు త్వరగా నానడానికి పావు కప్పు వరకు వేడి నీళ్ళని వేసుకుని ఒక 20-30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట అయిన తర్వాత బాదం పైనున్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. మనకు కావాలంటే ఈ పైనున్న పొట్టుని తీయకుండా అయినా చేసుకోవచ్చు. వీళ్ళు అన్ని గింజల పైన పొట్టును తీసేసాక ఈ గింజల్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 కప్పుల వరకు పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పాలనైతే తీసుకున్నాను. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలకు పొంగొచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి. వీళ్ళ పాలని మరిగించుకుంటూనే మరొక పక్కన చిన్న మిక్సీ గిన్నె తీసుకుని మనం ముందుగా పొట్టు తీసిన బాదం గింజల్ని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ రావడానికి 4-5 వరకు యాలకుల్ని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోనే మన స్టవ్ పైన మరిగించుకున్న పాలల్లో నుంచి 2-3 టేబుల్ స్పూన్ వరకు పాలను తీసుకుని వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. వీళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాదం కుల్ఫీ మంచి కలర్ రావడానికి కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను. మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక దీనికి బదులుగా కార్న్ఫ్లోర్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు నీళ్ళని వేసుకుని పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఉన్న పాలు ఇలా ఒక పొంగొచ్చి మరిగేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ నీళ్ళని తీసుకుని మరొకసారి కలిపి పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం కలపకుండా వదిలేసామంటే ఈ కస్టర్డ్ పౌడర్ ముద్దల్లా కట్టి మనకు అడుగున మాడిపోతుంది. సో అందుకని అలా కాకుండా ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా 4-5 టేబుల్ స్పూన్ వరకు పంచదారని కూడా వేసుకుని మంటల్లో ఫ్లేమ్లో పెట్టి పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి. వీళ్ళు పంచదార పూర్తిగా కరిగేసరికి ఈ పాలు కూడా కాస్త పలుచగా అవుతాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో 3-4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. వీళ్ళు 3-4 నిమిషాల పాటు ఉడికేసరికి మనకి ఈ పాలు అయితే కాస్త చిక్కగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని ఈ పాలపైన మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారి పెట్టుకోవాలి. వీళ్ళు పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాలని కుల్ఫీ మౌల్స్లోకి తీసుకోవాలి. మన దగ్గర కుల్ఫీ మౌల్స్ లేకపోతే కనుక మన ఇంట్లో చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాసుల్లోకి తీసుకుని పైన ప్లాస్టిక్ కవర్ కానీ లేదా సిల్వర్ కాయిల్ కానీ పెట్టి కవర్ చేసుకుని మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టుకుని మనం కుల్ఫీల్లో అయితే చేసుకోవచ్చు. వీళ్ళే పాలని వేసిన తర్వాత ఇప్పుడు వీటిపైన మూతలు పెట్టేసుకుని అలాగే ఐస్ క్రీమ్ స్టిక్స్ని కూడా పెట్టేసుకుని ఈ కుల్ఫీ మౌల్స్ని 6-8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 6 గంటల అయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి ఈ కుల్ఫీ మౌల్ని ఇలా వాటర్లో 4-5 సెకండ్ల పాటు టిప్ చేసి ఆ తర్వాత తీసామంటే మనకి బాదం కుల్ఫీ అనేది ఈజీగా వస్తుంది. లేదా మనం ఈ కుల్ఫీ మౌల్ని ఇలా చేతిలోకి తీసి రఫ్ చేసుకుని ఆ తర్వాత తీసినా కూడా మనకి బాదం కుల్ఫీ అనేది ఈజీగా వస్తుంది. అంతే సింపుల్గా చేసుకుని బాదం కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన నిషి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.